హాయ్ అండి, గౌతమ్ వ్లాగ్స్ 143. వాళ్ళ బ్లాగ్ ఏంటంటే ఎండి చేప వంకాయ టొమాటో కర్రీ. ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన పోపు పెట్టుకోవాలి. పోపు వేగి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలబెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం పసుపు వేసుకొని కలదిప్పుకొని ఎండు చేప ముక్కలు కడిగేసి పక్కన పెట్టుకొని అవి నూనెలో వేయించుకోవాలి. ఎండు చేప ముక్కలు నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు నీళ్ళలో మనం కోసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యిందాక ఉంచుకోవాలి. గరిటెతో తిప్పుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని వంకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని ఇవి కలదిప్పుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. కారం వేసేసుకొని కలిపిప్పుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కారము సాల్ట్ వేసేసుకున్నాం కదా, కలిపిప్పుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఈలోపు నేను వచ్చేసి దోసపిండికి ఉప్పు నానబెట్టేసుకున్నా. అలాగే చట్నీ, దొండకాయ చట్నీ చేసేసుకున్నాను. వంకాయ కూర అయితే చాలా వరకు వచ్చేసింది. ఇంకా దగ్గరగా అవుతుంది. నీరు మొత్తం ఎంత పడుతుంది. ఈలోపు నేనైతే దొండకాయ కట్ చేసుకుంటున్నాను. కూర దగ్గరికైతే ఉడికిపోయింది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. వంకాయ ఎండు చేప టమాటో కర్రీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా రెడీ అయిన వంకాయ టమాటో ఎండు చేప.